హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తరగతి ప్రమోషన్ను ప్రతి ఒక్క పాఠశాల కూడా చేపట్టవలసిందే అని పాఠశాల విద్యాశాఖ మనకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగా మనకు ఆన్లైన్లో యూడేస్ ప్లస్ అనే సైట్లో ప్రతి విద్యార్థి యొక్క తరగతి ప్రమోషన్ను అంటే ప్రోగ్రెసివ్ యాక్టివిటీని కంప్లీట్ చేసి ఫైనలైజ్ చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడే మనకు మన పాఠశాలలోకి కొత్తగా వచ్చిన విద్యార్థులను ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి మన పాఠశాలలోని విద్యార్థులందరినీ కూడా ప్రోగ్రెసివ్ యాక్టివిటీలో కంప్లీట్ చేసి ఫైనలైజ్ ఏ విధంగా చేయాలో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి గాను మీ ఫోన్లో లేదా ట్యాబ్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి అక్కడ udisplus.in అనే సైట్ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది. udisplus సంబంధించిన సైటు. అక్కడ స్టూడెంట్ మాడ్యూల్ అనేది ఉన్న దగ్గర అక్కడ మనం క్లిక్ చేయాలి. చేస్తే మనకు అప్పుడు మన స్టేటు మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణను సెర్చ్ చేసి అక్కడ మనకు గో బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ మీద మన పాఠశాల యొక్క యూజర్ ఐడి అనగా డైస్ కోడ్ ఎంటర్ చేసి ఆ తర్వాత మన udisplus యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఆ ఇచ్చినటువంటి క్యాప్చర్ని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా మనకు 2024-25 సంబంధించిన ట్యాబ్, 23-24 సంబంధించిన ట్యాబ్ రెండు కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 కాబట్టి ఈ బటన్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మీద ఒక బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ చివరిలో ఉన్నటువంటి క్లోజ్ అనే ట్యాబ్ ఉంది కదా, ఆ క్లోజ్ అనే ట్యాబ్ను మనం క్లిక్ చేస్తే మన పాఠశాలకు సంబంధించిన స్క్రీన్ అన్న క్లియర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా మొత్తం బాయ్స్ గర్ల్స్ సంబంధించిన స్ట్రెంత్ అంతా కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో మీరు అందరూ ఆల్రెడీ కంప్లీట్ చేసే ఉన్నారు. ఈ ప్రోగ్రెసివ్ యాక్టివిటీ ఉంది కదా, ఈ ప్రోగ్రెసివ్ యాక్టివిటీ మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ప్రోగ్రెసివ్ మాడ్యూల్ గో అనే బటన్ వస్తుంది ఒకటి. అదేవిధంగా రైట్ సైడ్లో వ్యూ సమ్మరీ, అదేవిధంగా రెండవది ప్రోగ్రెసివ్ సమ్మరీ సెక్షన్ వైజ్, అదేవిధంగా మూడవది ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది మూడో ట్యాబ్ ఓపెన్ కావడం జరుగుతుంది. అందరూ కూడా మనకి ప్రోగ్రెసివ్ మాడ్యూల్లోకి పోయి అన్ని తరగతి వారీగా అదే సెక్షన్ వారీగా వేసి గో బటన్ క్లిక్ చేసి అందరినీ కూడా తరగతి వారీగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తున్నారు. చేసినాక కూడా తరగతి వారీగా ఫైనలైజ్ చేస్తున్నారు. అయినా కూడా ఈ మూడవ ట్యాబ్ ఏదైతే ఫైనలైజ్ ప్రోగ్రెసివ్ ఉందో అంటే అన్ని తరగతుల వారీగా ఫైనలైజ్ చేసిన తర్వాత లాస్ట్కి చివరిగా ఈ బటన్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. చాలామంది చేస్తున్నారు కానీ ఈ ఫైనలైజ్ అనే బటన్ క్లిక్ చేయకపోవడం వల్ల వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలోకి అడ్మిషన్ అయితే వాళ్ళకు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండలేకపోతుంది. కాబట్టి ఈ ఫైనలైజ్ అనే బటన్ మనం ఫస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023-24 అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించిన అన్ని విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా తరగతి ప్రమోషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మనకు ఇక్కడ వచ్చిన బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ క్లిక్ చేయాలి. అనే బటన్ ఉంది కదా, ఈ బాక్స్లో మనం క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్కూల్ ప్రోగ్రెషన్ ఫైనలైజ్డ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023 అనేది ఓకేనా, కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ అయిపోయిందంటే ఓకే బటన్ క్లిక్ చేయాలి. ఓకే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్కూల్ ప్రోగ్రెషన్ హ్యాస్ బిన్ ఫైనలైజ్డ్ బై మనకు సంబంధించిన స్కూల్ యొక్క డైస్ కోడ్, అదేవిధంగా ఫైనలైజ్ డేట్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పాఠశాల కూడా ఫైనలైజ్ చేసినప్పుడే మన పాఠశాలలోకి జాయిన్ అయినటువంటి కొత్త విద్యార్థులు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఈ ఫైనలైజ్ బటన్ మనం క్లిక్ చేయకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా దీన్ని గమనించి మీ పాఠశాల యొక్క తరగతి వారీగా ఫైనలైజ్ చేయాలి. అదేవిధంగా పాఠశాల వారికి కూడా ఫైనల్ ప్రోగ్రెషన్ చేసిన తర్వాతనే మనకు ఈ సంబంధించిన ట్యాబ్ సంబంధించిన మొత్తం ఫైనల్ ప్రోగ్రెసివ్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క. ఈ అంశం నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే చాలామందికి వీడియో షేర్ చేయడానికి యూట్యూబ్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేసి నన్ను ప్రోత్సహించాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.